శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలవలేకపోవడం, మీకు ఎటువంటి సమస్యలైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పూజారి పండిత్ పవన్ నంబూద్రి గారు. ఫోన్ నెంబర్ 9043637512. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవి నమః. అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి. అమ్మవారి ఆశీర్వాదంతో, ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, రేపు మంగళవారం రోజు బీరువా కింద ఆకును పెట్టండి చాలు. అమ్మ 11 లక్షలతో మీ ఇంటికి వచ్చి తిష్ట వేసుకుని కూర్చుంటుంది. మీకుండే ధన సమస్యలన్నీ కూడా పోతాయి. కాబట్టి మర్చిపోకుండా రేపు బీరువా కింద ఆకును పెట్టండి చాలు. ఇలా పెట్టడం వల్ల మీకు ఎప్పుడు కూడా డబ్బుకి లోటు అనేది రాదు. ధన సమస్యల నుంచి బయటపడే అవకాశాలు వస్తాయి. అయితే మనకి అమ్మవారికి మంగళవారం, శుక్రవారం అంటే ఎంతో ఇష్టం. కాబట్టి మనం ఆ రోజు అమ్మవారిని పూజిస్తూ ఈ యొక్క పరిహారాలు చేయండి. ఇలా చేయడం వల్ల చక్కటి ఫలితాలు వస్తాయి. మీ జీవితమే అద్భుతంగా మారిపోతుంది. అమ్మవారికి పంచమి తిథి, అష్టమి తిథి, పౌర్ణమి, అమావాస్య అంటే చాలా ఇష్టం కదా. అలాంటప్పుడు అమ్మవారికి అలాంటి రోజుల్లో అయినా సరే, మంగళవారం, శుక్రవారం, ఆదివారం రోజుల్లో అయినా సరే అమ్మవారిని పూజించుకున్నట్లయితే అమ్మవారి యొక్క కరుణా కటాక్షాలు, అనుగ్రహం అనేది మనకి ఎప్పుడు కూడా ఉంటుంది. అలాంటి రోజుల్లో, అలాంటి తిథుల్లో కనకదార స్తోత్రం పఠిస్తే లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. అంతేకాదు, అలాంటప్పుడు రాత్రి పడుకునే ముందు బీరువా కింది దొక్క ఆకును పెడితే చాలు, మీ ఇంట్లో నోట్లు కట్లొచ్చి పడతాయని శాస్త్రాలు కూడా చెప్తున్నాయి. మరి మంగళవారం రోజున బీరువా కింద ఏ ఆకును పెట్టాలనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అయితే ఇక ఈ వీడియోలోకి వస్తే, ఎవరైతే ధన సమస్యలతో బాధపడుతున్నారో, ధన లాభం కలగాలని కోరుకుంటూ ఉన్నారో, ధనవంతులుగా మారాలని అనుకుంటూ ఉన్నారో, వారు మంగళవారం రోజు చక్కగా ఉదయాన్నే నిద్రలేచి ఇల్లు వాకిళ్లను శుభ్రం చేసుకొని మంచిగా స్నానం చేసి బట్టలు ధరించి ఒక తమలపాకును తీసుకోండి. తమలపాకు తీసుకుని బీరువా కింద పెట్టండి. ఏమీ లేదండి, ఒక తమలపాకును తీసుకుని దాని మీద స్వస్తిక్ గుర్తును వేయండి. పసుపుతో స్వస్తిక్ గుర్తును వేసిన తర్వాత ఆ తమలపాకు మీద కొంచెం గల్లుప్పును కూడా వేయండి. అంటే ఆ ఆకు మీద ఎంత ఉప్పు పడితే అంత ఉప్పును వేయండి. ఉప్పు సముద్రం నుంచి పుట్టింది కనుక, ఉప్పు అంటే లక్ష్మీ అమ్మవారికి ఎంతో ఇష్టం కనుక, ఉప్పుతో మనకున్నటువంటి కష్టాలు, దరిద్రాలు, సమస్యలు తొలగించే అతీత శక్తులు ఉన్నాయి కనుక ఉప్పును వేయండి. ఆ తర్వాత ఉప్పు మీద ఒక యాలక్కాయని పెట్టండి. ఇలా యాలక్కాయ పెట్టడం వల్ల ధనం మీ వైపు ఆకర్షించినట్టు అవుతుంది. ఎందుకంటే మన జీవితాన్ని మార్చేసే శక్తి యాలక్కాయలకు ఉంది. కనుక ఒక్క యాలక్కాయను ఉప్పు మీద పెట్టండి. చివర్లో చిటికెడ పసుపు, చిటికెడ కుంకుమను కూడా వేయండి. ఆ తర్వాత ఆ తమలపాకును జాగ్రత్తగా ఉప్పుతో సహా తీసుకుని వెళ్ళి మీ బీరువా కింద పెట్టండి. ఇలా పెట్టే ముందు ఒక్కసారి బీరువా కింద దుమ్ము, ధూళి లేకుండా క్లీన్ చేసి పెట్టండి. పెట్టిన తమలపాకుని వారం రోజుల పాటు అలాగే ఉంచండి. వారం రోజుల తర్వాత ఈ ఆకును తీసి దానిలో ఉన్న ఉప్పును, యాలక్కాయను, పసుపును, కుంకుమను ఎక్కడైనా సరే చెట్టు మొదట్లో కానీ, లేదంటే ఎవరూ తొక్కని ప్రదేశంలో కానీ వేసేయండి. ఇలా ఈ పరిహారానికి ఫలితం వచ్చేంత వరకు 1-2 సార్లు ఖచ్చితంగా చేయండి. ఇది అమ్మవారికి ఇష్టమైనటువంటి రోజులు శుక్రవారం, మంగళవారం, ఆదివారం అయినా, లేదంటే పంచమి, పౌర్ణమి, అమావాస్య తిథుల్లో అయినా సరే చేయడం వల్ల మీకుండేటటువంటి ధన సమస్యలన్నీ కూడా పోతాయి. విపరీతంగా ధనం వస్తుంది. నోట్ల కట్టలతో అమ్మ ధనంతో తిష్ట వేసుకుని కూర్చుంటుంది. అపార ధనయోగం కలుగుతుంది. కాబట్టి మీరు ప్రతి ఒక్కరూ కూడా మంగళవారం రోజు మీరు ఈ పరిహారం అనేది సాయంకాలం చేసినా పర్వాలేదు, లేదంటే ఉదయాన్నే పూజ చేసుకునేటప్పుడు చేసుకున్నా సరే పర్వాలేదు. మీరు ఈ విధంగా బీరువా కింద ఈ విధంగా తమలపాకులు, ఈ వస్తువులన్నీ పెట్టి బీరువా కింద పెట్టడం వల్ల ధనలాభం పొంది ఆనందంగా జీవించండి.
అయితే రేపు మంగళవారం కాబట్టి ఎంతో అద్భుతమైనటువంటి రోజు కాబట్టి లక్ష్మీ అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు కాబట్టి ఈరోజు సాయంకాలం 5:30 నుంచి 6:30 మధ్యలో ఇదొక్కటి వేసి దీపం వెలిగిస్తే తరతరాలకి తరగని ఐశ్వర్యంతో మీ ఇల్లు ఎలిగిపోతూ ఉంటుంది. మీ జాతకమే మారిపోతుంది. ఇక మీకు తిరుగనేది ఉండదు. వద్దన్న ధనం వస్తూనే ఉంటుంది. కూటికి లేని వారు కూడా కోటీశ్వరులుగా మారిపోయే అవకాశాలు వస్తాయి. అయితే అమ్మవారికి మంగళవారం అంటే ఎంతో ఇష్టం కాబట్టి అమ్మవారికి ఇష్టమైనటువంటి రోజున మనం ఇప్పుడు చెప్పుకోబోయే విధంగా దీపాన్ని పెట్టాలి. దీపం మన సాంప్రదాయంలో ఎంతో ప్రాధాన్యత ఉంది. మన సనాతన సాంప్రదాయంలో దీపానికి ప్రత్యేకమైన స్థానం ఉంది. దీపం వెలుతురును ఇవ్వటమే కాక మనని అజ్ఞానం నుంచి జ్ఞానం వైపు నడిపిస్తుంది. ధార్మికమైన కార్యక్రమాలు మనమందరం కూడా ఇంట్లో దీపాలను వెలిగిస్తూ ఉంటాం కదా. భరత పురాణ ఇతిహాసాల్లో వేదాంగాల్లోనూ దీపానికి ఉత్కృష్టమైన స్థానం ఉంది. దీపంలో మనం మొట్టమొదటిసారిగా చూసే సుగుణం కాంతి. కానీ అంతకు మించిన ఒక స్ఫూర్తి దీపం మనకి అందిస్తుంది. దీపం చివరి వరకు తన కాంతిని పరులకు పెంచుతుంది. తన నుంచి మరొక దీపాన్ని వెలిగించేందుకు తపిస్తుంది. దీపం మనోవికాసానికి, ఆనందానికి, సద్గుణ సంపత్తికి నిదర్శనంగా భావిస్తూ వెలుగు సంతోషకారకం, చీకటికి కష్టకారకం. జీవితం చీకటి వెలుగుల కలయికే జ్ఞాన వెలుగును ప్రసాదించేది దీపం. అజ్ఞానానికి చిహ్నమైన తపస్సును నశింపచేసే జీవులకు వెలుగు మార్గాన్ని చూపించేది దీపం. అందుకే దీపం పరబ్రహ్మ స్వరూపమని మన పెద్దలు భావిస్తూ ఉన్నారు, ఆరాధిస్తూ ఉన్నారు. అయితే ఈ దీపం వెలిగించడం మన సనాతన భారతీయ సంస్కృతి. అంటే ప్రకృతి ఏ ఉత్సవంలో ఈ దీపారాధనని ఆర్పకూడదు, చీకటిని నింపరాదు. ప్రతి ఉత్సవంలో కూడా దీపాన్ని వెలిగించాలి కానీ, వెలుగును పెంచాలి కానీ, కాంతుల్ని పెంచాలి కానీ. ఇది వేద మార్గం. దీపం వెలుగుకు సాధనం, వికాసానికి సంకేతం. దీపం ఒంటరిగా కనపడుతుంది కానీ అది ఒక వెలుగుల సైన్యం. మనిషికి కూడా దీపం లాంటి వాడే కదా. ఒంటరిగా కనిపించిన సమూహంగా మారితే ప్రపంచాన్ని వెలిగించగల శక్తి ఉన్నవాడు. అంతేకాదు ఒకే ఒక్క దీపంతో జీవితాన్ని కూడా మార్చుకోవచ్చని శాస్త్రాలు కూడా చెప్తున్నాయి. అయితే ఇప్పుడు చెప్పుకునే విధంగా మనం దీపం పెడితే చాలు, ఒక్క రోజులోనే మీ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహంతో తరతరాలకి తరగని ఐశ్వర్యం వస్తుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. మరి ఆ దీపం ఎలా వెలిగించాలంటే ఏమీ లేదండి. మనం మంగళవారం ఉన్న రోజు సాయంత్రం సంధ్యా సమయంలో ఆడవారు కాలు చేతులు కడుక్కొని అమ్మవారి ఫోటో ముందు ఒక తమలపాకును కానీ, ఒక రావి ఆకును కానీ వెయ్యండి. రావి ఆకు మీద పసుపుతో ఓం గుప్తును వెయ్యండి. ఆ తర్వాత ఆకు మీద మట్టి ప్రమిదను పెట్టండి. మీ దగ్గర మట్టి ప్రమిద లేకపోతే మీరు ఎప్పుడు కూడా ఏ ప్రమిదలో అయితే దీపారాధన చేస్తారో ఆ ప్రమిదలో ఆకు మీద దీపం పెట్టండి. తర్వాత ఈ ప్రమిదలో నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యిని కూడా పోసి 3 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించండి. ఇలా దీపం వెలిగించిన తర్వాత వెలుగుతున్న దీపంలో దీపపు నూనెలో కొంచెం దాల్చిన చెక్క పొడిని కూడా వేయండి. అయితే మీరు మంగళవారం కానీ, శుక్రవారం కానీ, ఆదివారం కానీ, అమ్మవారికి ఇష్టమైనటువంటి తిథుల్లో కానీ మీరు ఇలా ప్రత్యేకంగా దాల్చిన చెక్క దీపం నూనెలో వేసి పొడి చేసి వెలిగించినట్లయితే మీకు అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది పరిపూర్ణంగా లభిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇలా దీపాన్ని వెలిగించుకుని మీ ఇంట్లో ఉండేటటువంటి చీకటిని, మీ జీవితంలో ఉండేటటువంటి చీకటిని అంతా కూడా తొలగించుకొని ధనంతో సంతోషంగా జీవించండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది అమ్మవారి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవి నమః.